హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. ఏంటంటే ఆల్కహాల్ ప్రైజెస్ ఇన్ యూకే. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ ప్రైజు ఎంత ఉంటుంది యూకేలో, లండన్లో అనేసి. సో నేను ఈరోజు చూపిపోతున్నా. అందుకోసం ఆజ్డాకి వచ్చాను. ఏంటి ఇడు ప్రతిసారి ఆజ్డా ఆజ్డా అంటున్నాడంటే, మన ఊర్లో మనకి చిల్లర కొట్టు ఉంటుంది కదండి, అలాగే మా ఇంటి కింద ఇది ఉంది. సో నేను ఏదన్నా చూపించాలంటే ఫస్ట్ ఇక్కడికే రావాలి. నెక్స్ట్ టైం ఏదన్నా మంచి స్టోర్లో చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోతో అడ్జస్ట్ అవ్వండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో ఇది. సో ఇక్కడైతే క్యాల్స్బర్గ్ ఇండియాలో కూడా ఉంటుంది. 1298 అనమాట, అంటే 1400 పౌండ్స్ పడుతుంది. ఈరోజు పౌండ్ రేట్ వచ్చేసి 120 ఉంది. 1 పౌండ్ ఈక్వల్ టు 120 రూపీస్ అనమాట. సో ఆ విధంగా చెప్పబోతున్నా. ఏదన్నా తప్పు అంటే వీడియోలో నేను కరెక్ట్గా చెప్పకుండా ఉంటే కామెంట్లో చెప్పండి, నేను ఈసారి సరి చేసుకుంటాను. సో సామ్యాన్యల్ ఇది వచ్చేసి 1497. ఆ పక్కన పెరోనీ ఉంది కదా, అది 2244 అండి. అంటే 2400 దాకా పడుతుంది. 24 బాటిల్స్. ఇది వచ్చేసి ఇది కూడా 24 బాటిల్స్, 330 ml. సో నేను మీకు వైన్ చూపిస్తాను ఫస్ట్. సో లండన్ అంటే చాలామందికి, అంటే ఫారిన్ కంట్రీస్ అంటే వైనే గుర్తొస్తుంది. సో వైన్తో స్టార్ట్ చేస్తాను ఫస్ట్. సో తర్వాత బీర్తో ఎండ్ చేస్తాను. విస్కీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెక్షన్ మొత్తం విస్కీ అంటే మిక్సర్స్ అండి. కోకు, డైట్ కోకు, చాలా రకాల కోకులు ఉంటాయి. సో ఇది వైన్ అనమాట. ఆ పైన ఉంది కదా 612 అనేసి, అంటే 650 పడుతుంది. రెడ్ వైన్ అది. 6 ఇయర్స్ ఓల్డ్ అండి ఇది వైను. ఫ్రెండ్స్ చెప్పారు, నేనైతే తాగను, చాలా బాగుంటుందని చెప్పారు. రెడ్ వైన్ ఇది. సో చీప్ అండ్ బెస్ట్ అని మా ఫ్రెండ్ సజెషన్ చేశాడు. సో ఒకవేళ నేను ఎప్పుడైనా ఇంటికి పంపించాలంటే సో ఈ వైనే తీసుకుంటాను అనమాట. ఇది ఓన్లీ ఆజ్డాలోనే దొరుకుతుంది. ఇంకొచ్చేసి ఇది రోజ్ వైన్ అండి, కింద ఉండేది. సారీ, రోజ్ వైన్ కాదు ఇది, వైట్ వైన్. సో ఇది కూడా సేమ్ 6 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది వైన్లో కూడా చాలా ఓల్డ్ వైన్స్ ఉంటాయి. సేమ్ నేను రెడ్ వైన్ ఎంత అయితే చెప్పాను, సేమ్ ఇది కూడా అంతే, ఒక 650 పడుతుంది. సో అదేదో గ్రీన్గా ఉంది, అది మనుషులు తాగుతారో లేదో మనకు తెలీదు. కింద మరీ పింక్ ఉంది, పింక్ వైన్ అనుకుంటా. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. సో ఆ గ్రీన్ వైన్ని అక్కడ పెట్టేసి మనం విస్కీ సైడ్ వెళ్దాం. సో నేను విస్కీ చూపిస్తా. చాలామంది అడుగుతున్నారు అనమాట, విస్కీ ఎంత ఉంటుంది ఎంత ఉంటుందని. సో మన సైడు తెలుసు కదా, చాలా ఫేమస్ ఉంటుంది జాక్ డానియల్స్. ఇక్కడ జాక్ డానియల్స్ అంటే చీప్ అండి, చీప్ బ్రాండ్. ఇదేందో ఈ బ్రాండ్ నేను ఎప్పుడు చూడలేదు, అంటే ఈ ఫ్లేవర్ ఎప్పుడు చూడలేదు. సో మీకు తెలిసి ఉంటే చెప్పండి. సో ఆ పక్కదైతే హనీ, జాక్ డానియల్స్ హనీ అనమాట. సో 1848 ఉంది. 1848 అంటే మీకు నియర్లీ 1950 పడుతుంది ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో ఇది వచ్చేసి 750 CL అనుకుంటా, అంటే 750 ml అనుకుంటాను. ఇది మనం ఎప్పుడు చూడలేదు ఈ బ్రాండ్ కూడా. మీకు తెలిస్తే చెప్పండి ఈ బ్రాండ్ గురించి. నాకు తెలిసిన బ్రాండ్ల గురించి నేను చెప్తాను. సో ఇది కూడా యూకే బ్రాండ్ అనుకుంటాను. ఇది 1597 ఉంది, అంటే నియర్లీ 650 పడుతుంది. సో ఇది జాక్ డానియల్స్, చాలా ఫేమస్ ఇండియాలో, అంటే ఈ ఫ్లేవర్డ్. సో విస్కీ. సో ఇది సేమ్ 1950 పడుతుంది. సో 750 CL ఇది. సో 750 CL చెప్పాను కదా, 40% వాల్యూమ్ అండి ఇది. 2 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటా, 2 ఇయర్స్ 4 ఇయర్స్ ఓల్డ్, ఎగ్జాక్ట్గా తెలీదు, నేను కరెక్ట్గా చూడలేదన్నమాట. ఇది స్పిన్ ఆఫ్, లేడీస్కి చాలా ఫేమస్ వోడ్కా. సో నాకు తెలిసిన వాళ్ళే లేడీస్ కుప్పలు తప్పలుగా తాగేస్తారు ఈ స్పిన్ ఆఫ్ గార్డన్స్ అనేసి. సో ఇక్కడ స్పిన్ ఆఫ్ కొంచెం తక్కువగా దొరుకుద్ది. ఇట్స్ 2398 అండి, అంటే 2500 పడుతుంది. ఇదైతే 1 లీటర్ ఇది బాటిల్. సో ఇండియాకి ఎప్పుడైనా పంపించాలంటే 1 లీటర్ బాటిల్లే పంపిస్తారనమాట. నాట్ ఓన్లీ ఇండియా, ఏ కంట్రీకి పంపించాలన్నా
ఇక్కడ కొనే బదులు డైరెక్ట్‌గా కస్టమ్స్ నుంచి తీసుకెళ్తారు. అంటే డ్యూటీ ఫ్రీ నుంచి. అక్కడ ఇంకా తక్కువ పడుతుంది యూకేలో అయితే. నాట్ ఓన్లీ యూకే, ఖత్తర్ అంటే డ్యూటీ ఫ్రీలో. ఇంకా నేను బీర్ల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బీర్లు చూద్దాం పదండి. ఈళ్ళంతా మన తెలుగోళ్ళే. సో, దసరా గదా! దసరా కాబట్టి మొత్తం అంతా ఖాళీ అయిపోయింది బీర్లు. సో, ఈళ్ళంతా మన తెలుగోళ్ళే అనమాట. ఇదైతే 1 లీటర్ అండి జాక్ డానియల్స్. 2513 ఉంది. అంటే 2700 ఏసుకోండి అప్రాక్సిమేట్‌లీ. సో, ఇవన్నీ 1 లీటర్ అనమాట. జాక్ డానియల్స్ హనీ. కింద ఉంది కదండీ! అది జెమ్సన్. మీకు చాలామందికి ఐడియా ఉంటది. 99% తాగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. జెమ్సన్ తాగే ఉంటారు విస్కీ. ఇదొచ్చేసి 2800 పడుతుంది. 2800 సంథింగ్ పడుతుంది. సో, ఇది కూడా 1 లీటర్ అనమాట. నేనెప్పుడన్నా పర్సనల్‌గా పంపియాలి ఇండియాకంటే జెమ్సన్ అయితే తప్పకుండా పంపిస్తాను. ఇప్పటికి ఒక 4, 5 సార్లు పంపించాను ఇంటికి. ఆ 4, 5 సార్లు పంపించినప్పుడు జెమ్సన్ అయితే తప్పకుండా పంపిస్తాను. సో, ఇప్పుడు బీర్లు ఇది కోబ్రా బీర్ అనమాట. ఇక్కడ బీర్లు ఎలా ఉంటాయంటే, సో, ఇప్పుడు ఒక 5 లేయర్స్ పెట్టాడంటే ఇప్పుడు 4 బియర్స్ వచ్చేసి అంటే 4 బీర్లు తీసుకుంటే 3 వాటికి పే చేయాలి. ఆ నాలుగోది ఫ్రీ అనమాట. సో, అలా ఉంటది ఏ బీర్ అయినా సరే. కాకపోతే డిఫరెంట్ కాస్ట్ ఉంటది. మీరు ఎయిదర్ సేమ్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ అయినా తీసుకోవచ్చు. ఏదైతే తక్కువ ఉంటదో అది ఫ్రీగా ఇస్తారు. సో, సేమ్ ప్రైస్ తీసుకుంటారనమాట అందరూ తెలివిగా. పెరోనీ వచ్చేసి 298 ఉంది. సో, ఈ కింద స్టెర్లా ఉంది. స్టెర్లాలో ఇంకో రకం ఉంది. బడ్వైజర్ 248 ఉంది. అంటే 250 అనమాట. పక్కన హెనికన్ ఉంది. ఏ బీర్ అయినా తీసుకోండి. 4 తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే బడ్వైజర్ 248 ఉంది. సో, 4 బీర్లు తీసుకుంటే ఒక బీర్ ఫ్రీ అనమాట. ఒకదానికి పే చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ బీర్‌లో రకాలండి. సో, కిందయితే ఇంకా తక్కువ. అది 122 ఉంది. అంటే రూ. 140 అనమాట ఇండియన్ కరెన్సీలో. 150 160 పడుతుంది. సో, క్యాల్స్‌బర్గ్ 134 ఉంది. కింద చెప్పాను గదా! 1664 అని ఇక్కడ చాలామంది ఎక్కువ అదే తాగుతారు. 1664 188 ఉంది. అంటే 210 అనుకోండి ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో, ఇవన్నీ కేసులు. దసరా కాబట్టి ఏమీ లేవు. యాక్చువల్‌గా అయితే చాలా అంటే ఈ మొత్తం నిండిపోయి ఉంటాయి. అంటే ఆ ర్యాకులన్నీ. సో, దసరా కాబట్టి మనోళ్ళు మొత్తానికి ఖాళీ చేశారు. చూడండి. ఎంత ఫుల్‌గా ఉండేదంటే అంత ఫుల్‌గా ఉండేది మొత్తం. నేను మార్నింగ్ ఎళ్ళాను. చికెన్ తీసుకుందాం అనేసి. సో, ఆ టైం ఎళ్ళినప్పుడు ఫుల్లుగా ఉంది స్టోర్ మొత్తం. ఎప్పుడైతే ఈవినింగ్ ఈ 10కి ఆ టైంలో ఎళ్ళానో మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక్కడ పైనుంది కదండీ! అదొచ్చేసి డిస్పెరాడో బియరు. తియ్యగా ఉంటదని ఫ్రెండ్ చెప్పాడు. నేనైతే తాగననమాట. నువ్వేంటి పత్తి పడతావా? వీడియోలో అలాగే చెప్తారులే అని అనుకోవచ్చు. కానీ నేనైతే తాగను. చెప్తున్నా. డిస్పెరాడో తియ్యగా ఉంటది. సో, ఇది పెరోనీ. అదొక్కటి మిగిలిపెట్టారు పాపం మనోళ్ళు. ఎందుకో అది వద్దనుకున్నారనుకుంటా. సో, మనోళ్ళు ఏంటంటే పర్టిక్యులర్ బ్రాండ్సే తాగుతారు. ఇలాగా అంటే యూకే బ్రాండ్లు మాత్రం తాగరు. పర్టిక్యులర్ బ్రాండ్లే తాగుతారు. అది బడ్వైజరా, లేకపోతే స్టెర్లానా, లేకపోతే క్యాల్స్‌బర్గా, సో 1664 సో, ఇవన్నీ ఖాళీ అయిపోయాయి. కరోనా అయితే ఎప్పుడు ఒక కేసు కూడా ఉండదు. నువ్వు మార్నింగ్ ఫిల్ చేస్తే నైట్‌కి మనోళ్ళు తాగడానికి నైట్‌కి అస్సలు ఒక్క కేసు కూడా ఉండదు. ఆ విధంగా తాగుతారు మనోళ్ళు.